హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హోటల్లో తెలంగాణ కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ అయింది. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాల ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎల్పీ నేతను ఎన్నుకునే అంశంపై చర్చిస్తున్నారు. ఈ భేటీకి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ హాజరయ్యారు. హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హోటల్లో తెలంగాణ కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ అయింది. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో సీఎల్పీ నేతను ఎన్నుకునే అంశంపై చర్చిస్తున్నారు. ఈ భేటీకి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ కూడా హాజరయ్యారు. కాంగ్రెస్ నేతల భేటీకి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, టీపీసీసీ కోర్ కమిటీ భేటీలో ఎలాంటి చర్చ జరుగుతోంది? సీఎల్పీ నాయకుడిగా ఎవరిని ఎన్నుకోవాలనే దానిపై క్లారిటీ వచ్చిందా? ప్రతిభ, కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి జాతీయ నాయకులు అయినటువంటి అటు ఏదైతే వేణుగోపాల్తో పాటు ఇటు రాష్ట్రానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి కుంతియా కూడా హాజరయ్యారు. ప్రధానంగా రేపు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశం రేపటి నుంచి జరగబోతుంది. కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ సీఎల్పీ నాయకుడిని ఎన్నుకోలేదు. కొంత వేచి చూశారు. పార్టీలో ఏకాభిప్రాయం కోసం కొంత ప్రయత్నాలు కూడా జరిగినట్లు మనకు తెలుస్తుంది. కానీ ఇక ముందుగా అంటే కొంత కేంద్ర నాయకుల నుంచి ఓ క్లారిటీ ఉంది. మరోవైపు రాష్ట్రంలో కూడా ఎవరెవరు సీఎల్పీ నాయకులుగా ఉంటే బాగుంటుందనేది కూడా కొంత చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక తుది దశకు చేరుకుందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఈ రోజు రాత్రి ఎవరిని సీఎల్పీ నాయకుడిగా ఉంచాలి అనే దానిపైన ఒక స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. పార్టీ నుంచి గెలిచినటువంటి వాళ్ళందరితో కూడా చర్చించి ఏకాభిప్రాయం తీసుకురావడంతో పాటు అధిష్టానం నుంచి కూడా ఆమోదం తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే కోర్ కమిటీలో ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, దాంతోపాటు జానారెడ్డి, మిగతా నాయకులందరూ కూడా బట్టి విక్రమార్క వీళ్ళందరూ కూడా ప్రస్తుతం ఈ హోటల్కు చేరుకున్నారు. ఈ సమావేశం జరుగుతుంది. ఇక మరోవైపు ఇటు సీఎల్పీ నాయకుడిని ఎన్నుకోవడంతో పాటు ప్రధానంగా రేపటి నుంచి జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు కావచ్చు, ఇకపైన తెలంగాణలో పార్టీ ఎటువంటి యాక్టివిటీ చేయాలి, అటు అసెంబ్లీలోనే కాకుండా ప్రజల్లోకి వెళ్తే ఏ విధంగా వెళ్ళాలనే అంశాల మీద కూడా వీళ్ళు చర్చిస్తున్నారు. ఇక ఈరోజు మధ్యాహ్నం చోటు చేసుకున్నటువంటి అంశం తెలంగాణలో ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి రద్దు. 3 ఎమ్మెల్సీలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ విషయంలో ఏ విధంగా ముందుకెళ్లాలి, ఎటువంటి న్యాయ పోరాటం చేయాల్సి ఉంటుంది, గతంలో ఇటువంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా, ఇటువంటి అంశాలపైన కూడా ప్రధానంగా చర్చిస్తున్నట్లు మనకు తెలుస్తుంది. అయితే ఇప్పటికే చాలా మంది ఆశావాహులు ఉన్నారు. సీఎల్పీ అవకాశం తమకే వస్తుందని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఉండగా ఖచ్చితంగా పలానా వ్యక్తికి సీఎల్పీ అవకాశం వచ్చే ఛాన్స్ కూడా ఉందని చెప్పి ఇప్పటికే చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే పార్టీలో కొంత ఉత్కంఠభరితంగా కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఉన్నటువంటి ఎమ్మెల్యేల అందరూ కూడా ఎవరికి ఈ అవకాశం రాబోతుంది అనేది ఒక పాయింట్ అయితే, మరోవైపు పార్టీలో గతంలో గెలిచినటువంటి నాయకులు ఎవరు, కొంత శాసనసభ వ్యవహారాల్లో ఖచ్చితంగా వాళ్ళకి అనుభవం ఉండి ఉంటే ఈ భవిష్యత్ అంతా కూడా అంటే సీఎల్పీ నాయకుడిగా బెటర్గా ఉంటుందనే దానిపైన కూడా చర్చ జరుగుతుంది. ఏదేమైనా సరే ఎటువంటి ఇబ్బందులు లేకుండా పార్టీలో అందరూ అంటే గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అందరితో ఒక ఏకాభిప్రాయం తీసుకున్న తర్వాతనే సీఎల్పీ నాయకుడిని మనం ఎన్నుకోవాలనేది పార్టీలో జరుగుతున్నటువంటి అంశం. వాస్తవానికి సీఎల్పీ సమావేశం రేపు ఉదయం సమావేశం ప్రత్యేకంగా కాబోతున్నారు. అయితే సమావేశానికి ముందుగానే ఢిల్లీ నుంచి వచ్చినటువంటి పెద్దల సమక్షంలో ఈ కీలక నాయకుల భేటీ ద్వారా ఎవరిని ఎన్నుకుంటున్నాం అనేది కొంత సూచాయగా వీళ్ళకు ముందుగానే చెప్తారు. ఆ విషయం పైన పార్టీ నుంచి గెలిచినటువంటి అందరితో మాట్లాడి వాళ్ళందరి ద్వారా ఏకాభిప్రాయం తీసుకుని అటు కేంద్ర పార్టీకి అంటే రాహుల్ గాంధీతో పాటు అక్కడ ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులకు సమాచారం ఇచ్చి ఆ తర్వాత ప్రకటించేందుకు కొంత కసరత్తు జరుగుతుంది. అందులో భాగంగానే ప్రస్తుతం అంటే దాదాపు గంట పాటు ఈ సమావేశం జరగనుంది. అందరితో వీలైతే ఫోన్లో కూడా అటు ఢిల్లీ నుంచి వచ్చినటువంటి నాయకులు
మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఇక మరోటి ప్రధానంగా రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలు, అంటే మొన్నటి ఎన్నికల్లో కొంత అనుకున్న దానికంటే తెలంగాణలో పార్టీ విఫలమైంది. మరి దీనికి ఏ విధంగా పార్లమెంట్ ఎన్నికల్లో బెటర్ గా ప్లాన్ చేసుకోవాలనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. ఇప్పటికే తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాలకు జిల్లా అధ్యక్షులను మార్వాలని చెప్పి పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏ జిల్లాలకు ఎవరిని మారిస్తే బెటర్ గా ఉంటుందనే దానిపై కూడా ప్రస్తుతం చర్చ జరిగే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీని కొంత బలోపేతం చేయాలి. అంటే మొన్నటి ఎన్నికల్లో అనుకున్నటువంటి ఫలితాలు సాధించలేదు, కానీ రానున్నటువంటి ఎన్నికల్లో ఈ పైన ఖచ్చితంగా ఒక కసరత్తు జరగాలనేది ఇటు పార్టీ భావిస్తున్నటువంటి పరిస్థితి. ఇక మరోవైపు చూసినట్లయితే వాస్తవానికి పార్టీ ఓటమి పైన ఇప్పటి వరకు కొంత సీరియస్ గా చర్చ జరగలేదనేది విహెచ్ అదైతే పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఉన్నారు. వి హనుమంతరావు ఆయన తెరదీశారు. అంతేకాదు ఆయన ఢిల్లీకి ప్రత్యేకంగా ఒక లెటర్ కూడా రాశారు. అయితే పార్టీ సమీక్ష పైన కూడా ఓ క్లారిటీ వస్తుందని చెప్పి ఆయన ఇప్పుడే లోపలికి వెళ్తూ ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.